ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో రియల్ అనాలిసిస్కి సంబంధించి అంటే ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్ కదండి. ఈ సీక్వెన్స్ మనం లాస్ట్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదండి. అయితే ఈరోజు ఈ క్లాస్లో ఏంటంటే మరొక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా కొన్ని ఇచ్చారండి, అవి కూడా మనం ఈరోజు ఈ క్లాస్లో చూద్దాం. ఓకేనండి, మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు 2n - 7/3n + 2 అని చెప్పి ఒక ఎస్ఎన్ వాల్యూ అయితే ఇచ్చారండి. అయితే ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అని చెప్పి అన్నారు. అంటే మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో అయితే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక ఎస్ఎన్ వాల్యూ అయితే ఇచ్చేశారు. ఆ ఎస్ఎన్ వాల్యూ ఇచ్చి అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అన్నారు. అదేవిధంగా మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయిందంటే ఆటోమేటిక్గా ఏమైనట్టు అండి, బౌండెడ్ అబోవ్ అయినట్టు. అలాగే ఒక ఎస్ఎన్ వాల్యూ ఇచ్చి అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి. డిక్రీజింగ్ సీక్వెన్స్ అయిందంటే మనకి ఆటోమేటిక్గా ఏమైనట్లు అంటే బౌండెడ్ బిలో అయినట్టు కదండి. అయితే ఇక్కడ మోనోటోనిక్ సీక్వెన్స్ ఏంటంటే మనకి ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అయితే అది మోనోటోనిక్ సీక్వెన్స్ అండి. అయితే ఇక్కడ ఈరోజు ఈ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఎన్ ఈక్వల్ టు 2n - 7/3n + 2 అని చెప్పి ఒక ఎస్ఎన్ వాల్యూ అయితే ఇచ్చారండి. అయితే ప్రూవ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ అన్నారు అండ్ బౌండెడ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ఇంక్రీజింగ్ అనేది ప్రూవ్ చేసామనుకోండి, దాన్ని బట్టి మనం బౌండెడ్ అనేది రాయొచ్చు. అయితే సొల్యూషన్ చూసుకున్నట్లయితే గివెన్ ఎస్ఎన్ ఈక్వల్ టు 2n - 7/3n + 2 అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఎస్ఎన్ వాల్యూ అయితే మనం స్టార్టింగ్ గివెన్ అని చెప్పి తీసుకున్నామండి. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎన్ + 1 వాల్యూ ఎస్ఎన్ + 1 ఈక్వల్ టు 2n + 2 అంటే ఇక్కడ n ఉన్న ప్లేస్లో మీరు 1 రాశారనుకోండి. n ఉన్న ప్లేస్లో 1 రాసినట్లయితే మనకి వాల్యూ అనేది అంటే ఇక్కడ చూడండి, n ఉన్న ప్లేస్లో 1 రాసినట్లయితే మనకి 2 × n + 1 - 7/2 × n ప్లస్ అదే 3 × n + 1 + 2 అంటే ఈ విధంగా ఇక్కడ n ఉన్న ప్లేస్లో n + 1 రాస్తే ఈ విధంగా వచ్చింది కదండి. అయితే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 2n + 2 - 7/3n + 3 + 2 ఈ విధంగా మనకి ఇక్కడ వాల్యూ అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ -7 ఇక్కడ +2 అండి. అంటే మైనస్ చేసినట్లయితే 2n - 5/3n + అంటే 3 + 2 అంటే 5 కదండి. ఈ విధంగా మనం 3 + 2 చేసినట్లయితే 5 అనేది వచ్చింది. నెక్స్ట్ అండి ఇక్కడ మనకి ఎస్ఎన్ ప్లస్ అదే n + 1 వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 2n - 5/3n + 5గా వచ్చిందండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్ అనేది ఉంది. నెక్స్ట్ ఎస్ఎన్ + 1 కూడా ఉంది కదండి. అంటే 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండాటిని ఏంటంటే ఈ రెండాటి నుంచి ఎస్ఎన్ + 1 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ మనకి ఎస్ఎన్ ఉంది కాబట్టి ఎస్ఎన్ అంటే ఎస్టీజ్గా ఈ వాల్యూ ఇక్కడ రాసేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అనేది రాశారు. నెక్స్ట్ ఎస్ఎన్ + 1 అంటే ఇక్కడ మనకి ఎస్ఎన్ + 1 వాల్యూ ఉంది కదండి, ఈ వాల్యూ అనేది ఇక్కడ రాసాం. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయగా మనకి ఫైనల్లో ఎస్ఎన్ + 1 రిజల్ట్ వచ్చింది కదండి. ఆ రిజల్ట్ అనేది ఇక్కడ రాసాం. నెక్స్ట్ అండి ఇక్కడ మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎల్సిఎం ఏమవుతుందంటే 3n + 2 3n + 5 ఇదండి. మనకి ఎస్ఎన్ + 5 అంటే ఈ రెండు కలిపి మనకి ఎల్సిఎంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఇది 2n + 7 అదే 2n - 7 కదండి. అంటే ఇలాగ మనకి మధ్యలో మైనస్ అనేది ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2n - 7 × 3n + 5 అండి. నెక్స్ట్ మైనస్ 2n - 5 × 3n + 2 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ అండి ఇక్కడ మనం ఈ రెండాటిని ఇంటూ చేసినట్లయితే ఇక్కడ 2 × 3 అంటే 6, n × n అంటే n² అంటే 6n² అండి. ప్లస్ 2 × 5 అంటే 10n మైనస్ ఇక్కడ 7 × 3 అంటే 21n ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్
7 × 5 అంటే 35. అర్థమైంది కదండి. అంటే దీన్ని మనం ఇంటూ చేయగా ఈ వాల్యూ అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అనేది అంటే ఫస్ట్ మనం క్లియర్గా తెలుసు కదండి. అంటే ఒక 2 నెంబర్స్ని ఇంటూ చేయడం అంటే మనకు ఆల్రెడీ లోయర్ క్లాసెస్ నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మైనస్ కూడా అంటే ఇంటూ చేసి మైనస్ కూడా మనం ఒక స్టెప్లో అప్లై చేస్తామండి. ఇక్కడ చూడండి 2 × 3 అంటే 6, n × n అంటే n² కదండి. ఇక్కడ మైనస్ కూడా అప్లై చేస్తే -6n². నెక్స్ట్ అండి మైనస్ ఇక్కడ 2 × 2 అంటే 4n, ఇక్కడ మైనస్ అనేది అప్లై చేస్తాం కాబట్టి -4n ప్లస్ ఇక్కడ 5 × 3 అంటే 15n, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, అంటే ప్లస్ 15n అనేది వచ్చింది. నెక్స్ట్ అండి ఇక్కడ అంటే మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదండి. ఆల్రెడీ మనం బయట నుంచి ఒక మైనస్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఆ మైనస్ ఈ మైనస్ కలిపి మీకు ప్లస్ కింద అయితే వచ్చిందండి. 5 × 2 అంటే 10. నెక్స్ట్ అండి ఈ విధంగా ఈ ఎల్సిఎంలో ఏంటంటే మనం యాస్టీజ్గా రాసుకుంటామండి. ఎల్సిఎం అనేది ఏమీ చేంజ్ చేయం, ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఎల్సిఎం వాల్యూని సేమ్ యాస్టీజ్గా ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ అండి దీంట్లో మనకి క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఉంటే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి +6n² ఉంది, ఇక్కడ -6n², అంటే ఈ రెండాటిని క్యాన్సిలేషన్ చేస్తారు. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి +10n ఉందండి, -21n, అంటే దీంట్లో నుంచి ఇది మైనస్ చేసి ఇది మైనస్ చేయగా అంటే ఈ రెండు కూడా మైనస్ చేస్తే మనకు ఒక వాల్యూ అయితే వస్తుంది కదండి. ఆ వాల్యూ నుంచి ఏంటంటే మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ రెండు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చింది ఏంటంటే మన ఈ సింప్లిఫికేషన్ చేయగా వచ్చినట్టు వాల్యూ మైనస్ వాల్యూ అండి. ఎందుకంటే పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ అయితే వచ్చింది. ఇక్కడ పెద్దదానికి ప్లస్ వాల్యూ అయితే వచ్చింది కాబట్టి అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి రెండాటిని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఫైనల్గా కాన్స్టెంట్లు మాత్రమే మిగులుతాయండి. ఈ ప్రాబ్లమే కదండి, మనం ఈ మోడల్లో ఏ ప్రాబ్లం చేసినా కూడా మనకు ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ, ఇది సింప్లిఫికేషన్ చేయగా ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ మాత్రమే మిగులుద్దండి. అంటే ఈ మోడల్లో ఏ ప్రాబ్లం చేసినా మనకి ఓన్లీ ఇక్కడ న్యూమరేటర్ వచ్చేటప్పటికి ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ మాత్రమే ఉంటుంది. మిగతా n వాల్యూస్ n² వాల్యూస్ ఇవన్నీ కూడా మనకి క్యాన్సిలేషన్ అయిపోతాయండి. అయితే ఇది సింప్లిఫికేషన్ చేయగా మనకు వాల్యూ అనేది -25 అనేది వచ్చింది బై ఇక్కడ ఎల్సిఎం అనేది మనం యాస్టీజ్గా రాసుకుంటాం. ఇదండి. అయితే ఇది మనకు వాల్యూ అనేది మైనస్లో వచ్చింది కాబట్టి ఇది <= చెప్పామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ మనం ప్రీవియస్ అంటే లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ కూడా మనకి Sn - Sn+1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఇదే వాల్యూ వచ్చిందండి. అక్కడ ఏంటంటే మీకు ఈ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ వస్తే మనం గ్రేటర్ చెప్పామండి. అయితే ఇది మనకి మైనస్లో వచ్చింది కాబట్టి <= చెప్పాం. ఈ వాల్యూ ఏంటంటే <= 0 అనేది వచ్చింది. అర్థమైంది కదండి ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది <= వచ్చింది కాబట్టి సీక్వెన్స్ Sn అనేది ఏమైనట్లంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినట్టండి. ఒకవేళ గ్రేటర్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుద్దంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుద్దండి. <= వస్తే ఇంక్రీజింగ్ సీక్వెన్స్, గ్రేటర్ వస్తే డిక్రీజింగ్ సీక్వెన్స్. అయితే ఈ ప్రాబ్లంలో మనకి <= వచ్చింది కాబట్టి ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. నెక్స్ట్ అండి నెక్స్ట్ అదేవిధంగా వీ హ్యావ్ Sn = 2n - 7/3n+2, అంటే మనం స్టార్టింగ్ వాడు ఇచ్చినటువంటి Sn వాల్యూ అయితే తీసుకుంటామండి. అంటే ఇది మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే తెలిసిపోయిందండి. మరి మనకి ఇంకా బౌండెడ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి కాబట్టి దానికోసం ఏంటంటే వాడు ఇచ్చినటువంటి Sn వాల్యూ అయితే మనం ఒకసారి తీసుకున్నాం. నెక్స్ట్ అండి ఇఫ్ n = 1 అంటే వాడు ఇచ్చినటువంటి Sn వాల్యూలో మన n ఉన్న ప్లేస్లో ఏంటంటే 1 అనేది వేసినట్లయితే ఇక్కడ 2 × 1 - 7/3 × 1+2 అంటే 2 × 1 అంటే 2 కదండి. అంటే 2 - 7/3+2 అనేది ఒక S1 వాల్యూ అయితే వచ్చింది. అంటే ఇక్కడ n ఉన్న ప్లేస్లో కూడా 1 వేసారనుకోండి S1 అవుతుంది కదా. అంటే S1 = 2 - 7/3+2గా వచ్చింది S1 వాల్యూ అండి. నెక్స్ట్ 2 - 7 అంటే ఇక్కడ మనం మైనస్ చేసినట్లయితే -5/3+2 అంటే 5, అంటే -5/+5 అనేది వచ్చింది. రెండాటిని మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే
-1 అనేది వచ్చిందండి. -1 అయితే కన్సిడర్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఈసారి ఏంటంటే మనం జనరల్గా ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఎస్ఎన్ వాల్యూని తీసుకుని ఎన్ ఉన్న ప్లేస్లో 1 వేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందండి, S1 వాల్యూ -1 అనేది వచ్చింది. అలా కాకుండా ఏంటంటే కన్సిడర్ అని చెప్పి ఎస్ఎన్ అంటే ఇక్కడ మనం ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ 1 వాల్యూ కట్టాం కదండి, ఆ వచ్చినటువంటి వాల్యూ మళ్ళీ ఇక్కడ కన్సిడర్ ఎస్ఎన్ అని చెప్పి తీసుకుంటాం. అర్థమవుతుంది కదండి. ఇలా ఎస్ఎన్ వాల్యూ ఇది తీసుకుని మరలా దీంట్లో ఎన్ ఉన్న ప్లేస్లో ఏంటంటే 1 వేస్తామండి. అంటే సేమ్ దీనికిలాగే ఎన్ ఉన్న ప్లేస్లో 1 అనేది ఎలా వేసామో సేమ్ దీంట్లో కూడా ఎన్ ఉన్న ప్లేస్లో 1 అనేది వేసినట్లయితే S1 ఈక్వల్ టు -25 ఇక్కడ 1 వేసినట్లయితే 3 × 1 అండి. 3 × 1 అంటే 3 + 2 అంటే 3 + 2 అంటే 5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎన్ ఉన్న ప్లేస్లో 1 రాసినట్లయితే 3 × 1 అంటే 3 + 5 అంటే 3 + 5 అంటే 8 అంటే ఈ వాల్యూ అనేది 8 వచ్చింది. నెక్స్ట్ S1 ఈక్వల్ టు -25/8 × 5 అంటే 40 కదండి. 8 5 = 40 లేదంటే 5 8 = 40 ఇదండి. -25/40 అనేది వచ్చింది. ఈ రెండు కూడా మనం 5 టేబుల్లో అయితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదండి. 5 టేబుల్లో చూసినట్లయితే ఇది 5 5 = 25 అంటే 5 టైమ్స్ 5 8 = 40 ఇది 8 టైమ్స్ అండి. 5 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇది 5 టైమ్స్ ఇది 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అయ్యింది. అంటే ఇది మైనస్ ఉంది కాబట్టి -5/8 అనేది రాసాం. ఇక్కడ మీకు మైనస్లో ఉంది చూడండి, అంటే వాల్యూ అనేది మనకి మైనస్లో ఉందంటే అది మనకి 0 కంటే తక్కువ వాల్యూ అండి. కాబట్టి ఏంటంటే ఇది మనం <0గా రాసాం. నెక్స్ట్ అండి అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం వాడు ఇచ్చినటువంటి ఎస్ఎన్ వాల్యూలో ఎన్ ఉన్న ప్లేస్లో 1 వేస్తే మనకు వాల్యూ అనేది -1 వచ్చింది. అయితే ఇక్కడ మనం ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ 1 వాల్యూ కట్టాం కదండి. ఈ వాల్యూని మనం తీసుకుని ఎన్ ఉన్న ప్లేస్లో 1 వేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 0 అనేది వచ్చింది. ఇదండి. అయితే మనకి బౌండెడ్ అంటే మనకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అయితే చెప్పుకున్నాం కదండి. బౌండెడ్ అవ్వాలంటే మనకు కండిషన్ ఎలా రావాలంటే K1 ≤ SN ≤ K2 ఈ విధంగా మనకు కండిషన్ అనేది వస్తే అది మనకి బౌండెడ్ అయినట్టు. అయితే ఇది మనం బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ విధంగా వాడు ఇచ్చినటువంటి ఎస్ఎన్ వాల్యూ తీసుకున్నాం. అలాగే మనం సాల్వ్ చేసినటువంటి ఎస్ఎన్ వాల్యూని తీసుకుని అందులో మనం ఎన్ ఉన్న ప్లేస్లో 1 రాసినట్లయితే మనకు వాల్యూ అనేది ఈ విధంగా అంటే సేమ్ ఇదే కండిషన్లో వచ్చింది చూడండి. -1 0 వచ్చింది కదండి. అయితే మనం ఎస్ఎన్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి కండిషన్ అనేది ఎలా రాసామంటే -1 ≤ SN ≤ 0గా రాసాం కండిషన్. అంటే సేమ్ ఇదే కండిషన్లో వచ్చింది. అయితే మనకి సేమ్ కండిషన్ వచ్చింది కాబట్టి ఎస్ఎన్ అనేది ఏమైందంటే బౌండెడ్ అయినట్టు. ఈ కండిషన్ వస్తే మనకి ఎస్ఎన్ అనేది బౌండెడ్ అయినట్టు అండి. అయితే ఇదండి మనకి ప్రాబ్లం అనేది. ఈ విధంగా ఒక ఎస్ఎన్ వాల్యూ ఇచ్చి ఇంక్రీజింగ్ బౌండెడ్ అని అడిగితే ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అయితే ఇచ్చాడండి. డెఫినేషన్ చూసినట్లయితే లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. అసలు మనం ఫస్ట్ అదే డెఫినేషన్ అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే మనకి L బిలాంగ్స్ టు R అంటే R L అనే ఒక ఎలిమెంటు అయితే ఇచ్చారండి. అయితే ఈ సెట్ టు బి ఇది ఏమంటున్నాడంటే లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్పి అన్నారండి. అంటే L బిలాంగ్స్ టు R ఈ సెట్ టు బి లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్పి సీక్వెన్స్ SN అంటే సీక్వెన్స్ SN అనేది ఏంటంటే ఒక సీక్వెన్స్ కింద ఇచ్చి దాంట్లో Rలో ఒక L అనే ఎలిమెంటు తీసుకోమని అంటే బిలాంగ్స్ టు అని చెప్పి ఇచ్చారు. అంటే Rలో ఒక L అనే ఎలిమెంట్ తీసుకుంటామండి. అయితే ఇఫ్
ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ స్మాల్ ఎల్ అంటే ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ స్మాల్ ఎల్ కంటైన్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్పి చెప్పాడండి. అంటే నైబర్హుడ్ అంటే ఎల్ అనే దాంట్లో ఎల్ అనే నైబర్హుడ్లో మనం ఎవ్రీ ఎలిమెంట్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే అది కంటైన్స్ ఇన్ఫినైట్ అని చెప్పి అన్నారు. అలాగే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్, ఆ సీక్వెన్స్లో ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది తీసుకొచ్చని చెప్పి మనకి ఇలాగా ఒక లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారండి. ఇదండి మనకి లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఈ డెఫినేషన్ మీద మనకి మరొక అంటే ఒక థియరం కూడా ఉంది, అది కూడా చూద్దాం. అయితే నెక్స్ట్ మరొక డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అండ్ మోనోటోన్ సబ్ సీక్వెన్స్ అని చెప్పి మరొక డెఫినేషన్ కూడా ఇచ్చాడండి. పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ జనరల్గా మనం ఒక సీక్వెన్స్ని ఏంటంటే ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ కింద తీసుకుంటున్నాం కదండి. అయితే పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అండ్ మోనోటోన్ సబ్ సీక్వెన్స్ అని చెప్పి అన్నారు. మోనోటోన్ సీక్వెన్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసండి, ఇంట్రడక్షన్లో కూడా చెప్పుకున్నాం. అలాగే సబ్ సీక్వెన్స్ కూడా మనకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అయితే వచ్చిందండి. అంటే సబ్ సీక్వెన్స్ అంటే ఒక 2 సీక్వెన్స్ ఇచ్చారనుకోండి, ఇది దానికి సబ్ సీక్వెన్స్ అని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పి మనం ప్రాబ్లమ్స్ అయితే కూడా చేసాం కదండి. అయితే ఇక్కడ ఒకసారి ఈ డెఫినేషన్ చూసినట్లయితే లెట్ సీక్వెన్స్ ఎస్ఎన్ బిఎస్ సీక్వెన్స్ అంటే అక్కడ ఎస్ఎన్ అనేది ఏంటంటే ఒక సీక్వెన్స్ కింద అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎంత్ టర్మ్ సీక్వెన్స్ ఎస్ఎంని ఏమంటున్నారంటే ఒక ఎంత్ టర్మ్ కింద డిఫైన్ చేశారండి. ఎంత్ టర్మ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే ఈ సీక్వెన్స్ ఎస్ఎం ఏంటంటే సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒక సీక్వెన్స్ కింద అయితే చెప్పారు. అయితే ఈ సెట్ టు బి పీక్ అన్నారండి. ఇటువంటి కండిషన్లో ఏంటంటే మనం ఒక అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక పీక్ కింద అయితే చెప్తాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎస్ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ అంటే ఇక్కడ కండిషన్ అనేది అంటే ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఇచ్చారండి. అలాగే ఒక సీక్వెన్స్ ఎస్ఎం అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి కండిషన్ పీక్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే ఎస్ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్. ఈ కండిషన్ కనుక మనకి సాటిస్ఫై అయితే అదేంటంటే మనం పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని చెప్పి చెప్తామండి. ఇక్కడ ఫర్ ఆల్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అని చెప్పి ఒక కండిషన్ అయితే ఇచ్చారు. ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. నెక్స్ట్ అండి ఇదండి మనకి పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఒకటి ఉందండి. అంటే ఈ యూనిట్ 1 సీక్వెన్స్ సంబంధించి ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. ఇది మీకు డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే అడుగుతాడండి. అంటే ఇది మనకి 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. థియరం యొక్క స్టేట్మెంట్ ఏంటంటే మీకు స్టేట్మెంట్ అయితే వాడే ఇచ్చేస్తాడండి, మీరు డైరెక్ట్గా ప్రూఫ్ చేస్తే సరిపోతుంది. స్టేట్మెంట్ అయితే వాడే ఇచ్చేస్తాడు. అంటే ఇది మనకి నేమర్ థియరం ఏం కాదు కదండి. ఇలాగా నేమర్ థియరం కాకపోతే స్టేట్మెంట్ అయితే వాడే ఇచ్చేస్తాడు. ఒకవేళ నేమర్ థియరం ఏంటంటే మీకు ఒక నేమ్ అనేది ఇస్తారు, అప్పుడు స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా మనమే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ సెమ్లో మనకి నేమర్ థియరమ్స్ కొన్ని ఉన్నాయి కదండి. అంటే ఫండమెంటల్ థియరం అని అలాగా మీకు నేమర్ థియరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ థియరం ఉందనుకోండి, అది మనకు ఒక నేమర్ థియరం. అంటే ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థియరం అని చెప్పి మీకు ఇచ్చారు. అయితే ఇది మనకి నేమర్ థియరం కాదు కాబట్టి మనకి థియరం స్టేట్మెంట్ అయితే వాడే ఇచ్చేస్తాడు, మనం ప్రూఫ్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ థియరం స్టేట్మెంట్ కనుక ఒకసారి చూసినట్లయితే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అంటే ఒక బౌండెడ్ సీక్వెన్స్కి ఏంటంటే ఒక లిమిట్ పాయింట్ ఉందని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడండి. ఇదండి మనకి థియరం స్టేట్మెంట్ వచ్చేటప్పటికి. ప్రూఫ్ చూసుకున్నట్లయితే లెట్ సీక్వెన్స్ ఎస్ఎన్ బౌండెడ్
అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏంటంటే ఒక బౌండెడ్ సీక్వెన్స్ కింద అయితే తీసుకున్నామండి. సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది అయితే ఇంప్లైస్ టీ ఈజ్ ఇట్స్ రేంజ్ సెట్. అంటే దీనికి ఏంటంటే టీ అనేది ఒక రేంజ్ సెట్ కింద తీసుకున్నాం. అంటే ఇక్కడ క్యాపిటల్ టీ అనేది ఏంటంటే మనం ఇచ్చినటువంటి బౌండెడ్ సీక్వెన్స్కి రేంజ్ సెట్ కింద అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ మనం కేస్ 1 అని చెప్పి ఏంటంటే రేంజ్ సెట్ అంటున్నాం కదండి. రేంజ్ సెట్ అంటే మనం టీ అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఫైనైట్ సెట్ కింద తీసుకుంటాం. కేస్ 1 వచ్చేటప్పటికి లెట్ క్యాపిటల్ టీబీఏ ఫైనైట్ సెట్ అండి. అంటే క్యాపిటల్ టీ అనేది ఒక ఫైనైట్ సెట్ కింద అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అండి అండ్ క్యాపిటల్ టీ ఈక్వల్ టు అంటే ఫైనైట్ సెట్ అంటున్నాం కాబట్టి ఈ టీ అనేది మనం సెట్ ఒకటి డిఫైన్ చేసుకోవాలి కదండి. అంటే ఫైనైట్ సెట్ అయితే తీసుకున్నాం. అయితే మనం ఫైనైట్ సెట్ కింద తీసుకున్నాం కాబట్టి ఒక సెట్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. అది ఎలాగంటే A1 A2 అండ్ సో ఆన్ AN ఈ విధంగా ఒక ఫైనైట్ సెట్ అయితే మనం డిఫైన్ చేసుకున్నామండి క్యాపిటల్ టీ అనేది. నెక్స్ట్ N1 ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్లో ఈ N1 అనే సెట్ కూడా మనం డిఫైన్ చేసుకుంటాం. ఎలాగంటే క్యాపిటల్ ఎన్లో స్మాల్ ఎన్ అనే ఎలిమెంట్ తీసుకుంటామండి. మళ్ళీ సచ్ దట్ ఎస్ఎన్ అనేది ఎలా ఉంటుందంటే A1గా ఉంటుందండి. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎన్లో స్మాల్ ఎన్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం కదండి. అయితే మళ్ళీ ఎస్ అనేది ఏంటంటే A1గా తీసుకుంటాం ఎస్ఎన్ వాల్యూ అనేది. ఇది మనం N1 సెట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా N2 సెట్ అనేది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ కూడా స్మాల్ ఎన్లో అదే క్యాపిటల్ ఎన్లో స్మాల్ ఎన్ అనే ఎలిమెంట్ తీసుకుంటాం. సేమ్ N1లో ఎలా తీసుకున్నామో N2లో కూడా సేమ్ అదే విధంగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ వచ్చేటప్పటికి ఏంటంటే A1 అనేది తీసుకున్నామండి. ఇక్కడ మనం వచ్చేటప్పటికి A2 అనేది తీసుకుంటాం. అలాగా అండ్ సో ఆన్ లాస్ట్ది క్యాపిటల్ ఎన్ అంటే nth టర్మ్కి రాసినట్లయితే క్యాపిటల్ ఎన్ అంటే స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. అంటే క్యాపిటల్ ఎన్లో స్మాల్ ఎన్ ఎలిమెంట్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఎస్ఎన్ వచ్చేటప్పటికి ఎలా రాసామంటే స్మాల్ ఏఎన్గా తీసుకున్నామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి N1కి ఎస్ఎన్ అనేది ఎలా తీసుకున్నామంటే A1గా తీసుకున్నాం. N2కి ఎస్ఎన్ అనేది ఎలా తీసుకున్నామంటే స్మాల్ A2గా తీసుకున్నామండి. అలాగే nth టర్మ్ వచ్చేటప్పటికి ఎన్కి మనకి ఎస్ఎన్ అనే వాల్యూ ఎలా తీసుకున్నామంటే స్మాల్ ఏఎన్గా తీసుకున్నామండి. ఇదండి మనం ఇలాగ N1 N2 అండ్ సో ఆన్ క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్ యొక్క సెట్ అయితే మనం ఇలా డిఫైన్ చేసుకున్నామండి. నెక్స్ట్ అండి ఇక్కడ మనం అంటే nth టర్మ్ వరకు అయితే మనం సెట్ అయితే డిఫైన్ చేసాం కదండి. నెక్స్ట్ దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే యూనియన్ I ఈక్వల్ టు 1 to n Ni అంటే ఈ N1 N2 N3 అండ్ సో ఆన్ nth టర్మ్ వరకు అయితే మనం సెట్ అయితే డిఫైన్ చేసుకున్నాం. దాన్ని ఏంటంటే మనం ఒక యూనియన్ ఫామ్లో రాస్తామండి. అంటే యూనియన్ I ఈక్వల్ టు 1 to n Niగా రాసామండి. అది ఏంటంటే మనం అది క్యాపిటల్ ఎన్కి ఈక్వల్. అంటే ఇక్కడ మీరు I రన్నింగ్ ఫ్రమ్ అంటే I ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 3 అండ్ సో ఆన్ ఎంత టర్మ్ వరకు రన్ చేశారనుకోండి I వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ I ఉన్న ప్లేస్లో 1 వేసినట్లయితే మనకి N1 అనేది వస్తుందండి. నెక్స్ట్ I ఉన్న ప్లేస్లో 2 రాశారనుకోండి ఇక్కడ N2గా వచ్చింది. I ఉన్న ప్లేస్లో 3 రాస్తే N3గా వచ్చిందండి. అండ్ సో ఆన్ ఎంత టర్మ్ రాసినట్లయితే క్యాపిటల్ Nగా వచ్చిందండి. ఇదేంటంటే ఇవన్నీ కూడా మనం ఒక క్యాపిటల్ ఎన్కి ఈక్వల్ అని చెప్పి అంటామండి. అలా కాకుండా ఏంటంటే మనం జెడ్ ప్లస్ అనేది ఒక ఇన్ఫినైట్ సెట్ కింద అయితే తీసుకుంటామండి. అంటే ఇక్కడ జెడ్ ప్లస్ అనేది అంటే ఇలా యూనియన్లో కాకుండా ఇంకా ఎలా చెప్తున్నామంటే జెడ్ ప్లస్ అనేది ఒక ఇన్ఫినైట్ సెట్ కింద అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అట్లీస్ట్ 1 Ni మస్ట్ బీ అన్ ఇన్ఫినైట్ సెట్ అన్నారండి. అంటే
ఇక్కడ అట్లీస్ట్ 1 అంటే ఎన్ఐ అనేది మనం అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అనేది తీసుకున్నామంటే అది ఎలా ఉంటుందంటే మనం ఇన్ఫినిట్ సెట్గా అయితే చెప్పొచ్చండి. అలాగే లెట్ ఇట్ బి ఎన్ జే ఈజ్ అన్ ఇన్ఫినిట్ సెట్. అదేవిధంగా మనం జే టర్మ్స్లో చెప్పినట్లయితే ఎన్జే అనేది తీసుకున్నట్లయితే అది కూడా ఏమవుతుందంటే ఇన్ఫినిట్ సెట్ కింద అయితే చెప్పారండి. అంటే ఇక్కడ ఎన్ఐ అనేది కూడా ఇన్ఫినిట్ సెట్ అని చెప్పి అన్నారు. అలాగే జే టర్మ్స్లో తీసుకుంటే ఎన్జే అనేది కూడా ఏమని చెప్పారంటే ఒక ఇన్ఫినిట్ సెట్ అయితే చెప్పారు. దెన్ ఏజే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ మనకి ఎన్ఐ ఎన్జే అని చెప్పి రెండు కూడా ఫైనైట్ సెట్ అయితే చెప్పారండి. అయితే ఈ రెండాటి నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే ఏజే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్, అంటే ఏజే అనేది ఇన్ఫినిట్కి ఈక్వల్ అని చెప్పి అయితే చెప్పారు. అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈ విధంగా మనం ఒక సీక్వెన్స్ టర్మ్స్ అనేవి నెంబర్ ఆఫ్ అంటే ఇలా మనకి N1 N2 N3 అలాగ మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఒక సీక్వెన్స్ రూపంలో వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పారండి. నెక్స్ట్ లాస్ట్లో ఏం చెప్పారంటే దేర్ఫోర్ ఏజే ఈజే అంటే ఇలా ఇటువంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ని అంటే ఏజే అనేది మనం ఒక సెట్ కింద అయితే తీసుకున్నాం కదండి. ఆ ఏజేని ఏమంటామంటే మనం సీక్వెన్స్ యొక్క లిమిట్ పాయింట్ కింద అయితే చెప్తాం. అంటే దేర్ఫోర్ ఏజే ఈజే లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్పి చెప్పాం. ఇదండి మనకి ఇక్కడతో ఈ కేస్ 1 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేస్ 2 అండి. కేస్ 2 ఏంటంటే అంటే ఈ కేస్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఒక ఫైనైట్ సెట్ కిందకి అయితే చెప్పామండి. కేస్ 1 వచ్చేటప్పటికి ఫైనైట్ సెట్కి అయితే చెప్పాం. అలా కాకుండా మనం కేస్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ఫినిట్ సెట్కి అయితే చెప్తామండి. ఇక్కడ ఏంటంటే లెట్ క్యాపిటల్ టీ అంటే ఇక్కడ క్యాపిటల్ టీ అనేది ఏంటంటే ఒక ఇన్ఫినిట్ సెట్ కింద అయితే తీసుకున్నాం. ఇందాక మనం కేస్ 1లో ఏంటంటే క్యాపిటల్ టీ అనేది ఒక ఫైనైట్ సెట్ కింద తీసుకున్నాం కదండి. అయితే కేస్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే క్యాపిటల్ టీ అనేది ఒక ఇన్ఫినిట్ సెట్ కింద అయితే తీసుకుంటాం. సిన్స్ ఇక్కడ ఏమన్నాడంటే క్యాపిటల్ టీ అనేది ఇన్ఫినిట్ సెట్ కింద తీసుకుంటే సిన్స్ మనకు ఏం తెలుసు అంటే టీ అనేది మనకి బౌండెడ్ అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ సిన్స్ అని చెప్పి రాసామండి. ఇక్కడ మనం ఒక థీరం అయితే యూజ్ చేస్తామండి. థీరం ఏంటంటే బై బోల్జర్-వైస్ట్రాస్ థీరం అని చెప్పి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అయితే ఉందండి మనకి ఈ సీక్వెన్స్లోని. ఆ థీరం ప్రకారం మనం చెప్పినట్లయితే ఆ థీరం ఏంటంటే వీ హ్యావ్ ద అగ్రిగేట్ యాజ్ ఏ లిమిట్ పాయింట్ సేఎల్ అంటే ఒక స్మాల్ ఎల్ని అంటే లిమిట్ పాయింట్ కింద స్మాల్ ఎల్ అనేది తీసుకున్నారనుకోండి. ఇక్కడ దేర్ఫోర్ స్మాల్ ఎల్ ఈజ్ ఏ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటే ఒక స్మాల్ ఎల్ని ఒక లిమిట్ పాయింట్ కింద తీసుకుంటే అదే స్మాల్ ఎల్ని ఎలా చెప్పొచ్చు అంటే లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒక లిమిట్ పాయింట్ కింద అయితే చెప్పొచ్చు అని చెప్పి అన్నారు. ఇదండి మనం లాస్ట్లో ఏం రాయొచ్చు అంటే ఇక్కడ స్మాల్ ఎల్ అనేది ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ అయిందంటే స్మాల్ ఎస్ఎన్ అదే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏమైనట్టంటే అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అయినట్టండి. ఇదండి మనకి ఇక్కడతో అంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అని చెప్పి ప్రూవ్ చేయమంటే ఇదండి ఇక్కడ వరకు అయితే రాస్తే సరిపోతుంది. ఇక్కడతో మనకి ఈ థీరం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం ఈ దీంట్లో బోల్జర్-వైస్ట్రాస్ థీరం అని చెప్పి ఉపయోగించాం కదండి. ఆ థీరం ఏంటంటే ఇదండి మనకి బోల్జర్-వైస్ట్రాస్ థీరం అని చెప్పి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అయితే ఇచ్చారు. అంటే మీకు ఈ సీక్వెన్స్లో ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. ఇదే కాదండి ఇంకా మీకు ఫ్రంట్కి వెళ్ళి కొద్ది కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ థీరమ్స్ అయితే కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాచీస్ ఫస్ట్ థీరం అని, కాచీస్ సెకండ్ థీరం అని ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. అయితే ఈ బోల్జర్-వైస్ట్రాస్ థీరం కానీ కాచీస్ ఫస్ట్ థీరం కానీ కాచీస్ సెకండ్ థీరం కానీ ఈ 3 థీరమ్స్లో గ్యారంటీ మీకు ఈ సీక్వెన్స్ చాప్టర్ నుంచి ఒక థీరం అయితే 10 మార్క్స్కి అయితే ఇస్తారండి. అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థీరము బోల్జర్-వైస్ట్రాస్ థీరం అండి. అయితే ఇది మీకు నేమ్డ్ థీరం అండి. మీకు ఎగ్జామ్లో కూడా స్టేట్ అండ్ ప్రూఫ్ బోల్జర్-వైస్ట్రాస్ థీరం అని మాత్రమే అడుగుతాడు. అలా అడిగితే మనం స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా మనమే రాయాలండి. ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్లయితే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అంటే
ఒక బౌండెడ్ అంటే ప్రతి బౌండెడ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అవుతుందని చెప్పి ఇచ్చారండి. సబ్ సీక్వెన్స్ అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో అయితే చెప్పుకున్నాం. అంటే ఒక బౌండెడ్ అంటే ప్రతి బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అని చెప్పి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. అయితే ఇక్కడ మనం ప్రూఫ్ అనేది చూసినట్లయితే లెటర్ సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏంటంటే ఒక బౌండెడ్ కింద తీసుకుంటామండి. లెటర్ అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏంటంటే ఒక బౌండెడ్ కింద తీసుకున్నాం. అయితే దీన్నే మనం ఎలా తీసుకోవచ్చు అంటే టీబీ ఇట్స్ బౌండెడ్ అని చెప్పి అన్నారు. అంటే ఒక ఇది మన సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ కింద తీసుకున్నామంటే దానికి టీ అనేది కూడా మనకి బౌండెడ్ అయినట్టేనండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ థియరం చేశారు కదండి. ఆ థియరం ప్రూఫ్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ అయితే ఇది ఎలా రాసామో మీకు ఆ థియరం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇది సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ అయితే క్యాపిటల్ టీ ఇట్స్ బౌండెడ్ అని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీరు బ్రాకెట్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాసామంటే రైట్ అబౌవ్ థియరం ప్రూఫ్ కేస్ 1 and 2 అంటే ఇక్కడ అబౌవ్ థియరం అంటే మనకి ఏ థియరమో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం చూడండి. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాజ్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ అంటే ఈ థియరము కేస్ 1 కేస్ 2 ఉన్నాయి కదండి. అంటే ఇక్కడ మనకి ఈ థియరం ప్రూవ్ చేయాలంటే మీరు ఈ లిమిట్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ థియరం కేస్ 1 కేస్ 2 ఇక్కడ రాయాలండి. అంటే నేను ఏంటంటే మీకు ఈ థియరం అంటే రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి దీంతో కంపేర్ చేసి ఇది చెప్తున్నాను. మీరు ఎగ్జామినేషన్కి ఎలా రాస్తారంటే ఈ థియరం రాయాలంటే ఫస్ట్ మనం అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ థియరం కేస్ 1 కేస్ 2 ఈ రెండు కేసు ఇక్కడ రాయాలండి. అంటే కేస్ 1 కేస్ 2 ఈ రెండు కేసు మనం ఇక్కడ రాసి అప్పుడు ఈ లాస్ట్ని ఈ మ్యాటర్ రాసినట్లయితే మనకి ఈ బోల్జనో-వైసెస్ థియరం అనేది కంప్లీట్ అవుద్ది. నేను ఏంటంటే మనకి రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి మీకు ఇది కంపేర్ చేసి చెప్తున్నానండి. మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ థియరం ఉంది కదండి, ఆ థియరం ప్రూఫ్ కంప్లీట్గా రాయాలి. అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనకి ఎండింగ్ వరకు కంప్లీట్గా రాయాలండి. కంప్లీట్గా రాసిన తర్వాత ఇక్కడ నుంచి రాయాలండి. అంటే కంప్లీట్గా రాసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ 6 లైన్స్ రాసినట్లయితే మనకి బోల్జనో-వైసెస్ థియరం అనేది కంప్లీట్ అయినట్టు ఇదండి. అయితే మనకి అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ థియరం కేస్ 1 కేస్ 2 అనేది మనం ఇక్కడ రాసి అలాగే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక లిమిట్ పాయింట్ ఎల్ అంటే స్మాల్ ఎల్కి ఏంటంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక లిమిట్ పాయింట్ అని చెప్పాం. అయితే ఇంకా మనకి ఏం చెప్తున్నామంటే దేర్ఫోర్ క్యాపిటల్ ఎల్ అనేది లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అంటే ఇక్కడ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ కింద మనం డిఫైన్ చేసుకున్నట్లయితే దానికి స్మాల్ ఎల్ అనేది ఏంటంటే ఒక లిమిట్ పాయింట్ కింద అయితే తీసుకున్నాం. ఇదండి. అయితే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సబ్ సీక్వెన్స్ అంటే ఇక్కడ స్మాల్ ఎల్ అనేది ఒక లిమిట్ పాయింట్ కింద సీక్వెన్స్ ఎస్ఎన్ కింద తీసుకుంటే దానికి ఏంటంటే ఒక సబ్ సీక్వెన్స్ అని చెప్పి అంటే సబ్ సీక్వెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి చెప్పాడండి. దేర్ ఎగ్జిస్ట్ ఏ సబ్ సీక్వెన్స్ అంటే ఒక సబ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి అన్నారు. అయితే ఆ సబ్ సీక్వెన్స్ ఏంటంటే ఎస్ఎన్కే అంటే ఇవన్నీ కూడా మనం పక్కన రాయకూడదండి. అంటే ఇలా రాయకూడదు. ఇది ఏంటంటే మనం సఫిక్స్లో రాస్తాం. అంటే ఎస్ సఫిక్స్లో ఎన్ అనేది రాస్తాం, ఎన్ సఫిక్స్లో కే అనేది రాస్తాం. ఇలాగా ఎస్ఎన్కే అనేది సీక్వెన్స్ ఎస్ఎన్కి ఏంటంటే ఒక సబ్ సీక్వెన్స్ అయితే చెప్పామండి. ఇదండి మనకి ఇది సబ్ సీక్వెన్స్ అయిందంటే అది మనకి ఎల్ కన్వర్జెస్ అవుతుందండి. అంటే స్మాల్ ఎల్ అనేది ఒక లిమిట్ పాయింట్ కింద తీసుకున్నాం కదా, ఇది దీనికి సబ్ సీక్వెన్స్ అయిందంటే స్మాల్ ఎల్కి కన్వర్జెస్ అవుతుందండి. ఇది స్మాల్ ఎల్కి కన్వర్జెన్స్ అయిందంటే ఇఫ్ ద బౌండెడ్ దేర్ఫోర్ ద బౌండెడ్ ఎస్ అంటే బౌండెడ్ ఏంటంటే ఒక ఎస్ కింద అయితే అంటే ఎస్నే ఒక బౌండెడ్గా అయితే తీసుకున్నామండి. ఇదండి మనకి ఇక్కడతో ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా
మనకి బోల్జర్ వైస్టర్స్ థియరం అంటే మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఏంటంటే ఇది మనకి న్యూమర్ థియరం, స్టేట్ అండ్ ప్రూఫ్ బోల్జర్ వైస్టర్స్ థియరం అని చెప్పి అడిగితే స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా మీరే రాయాలండి. ఇలాగా స్టేట్మెంట్ అనేది రాస్తారు. అయితే ప్రూఫ్ రాసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ 2 పాయింట్స్ రాస్తారు. తర్వాత మనకి ఎవ్రీ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. అంటే దీని ముందు థియరం చెప్పుకున్నాం కదండి. ఆ ముందు థియరం ప్రూఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ రాసి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే ఈ థియరం అనేది మనకి కంప్లీట్ అయిందండి. అంటే ఈ బోల్జర్ వైస్టర్స్ థియరం చెప్పాలంటే మనకి ఆ థియరంని బేస్ చేసుకుని అయితే మనం ఈ థియరం అనేది చెప్తామండి. ఇక్కడతో మనకి ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. అదేవిధంగా మనకి మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా అవి ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఇదండి ఈరోజు ఈ క్లాస్లో మనం ఒక ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఒక డెఫినేషన్ అయితే చెప్పుకున్నామండి. నెక్స్ట్ పీక్ ఆఫ్ ఏ సీక్వెన్స్ మరొక డెఫినేషన్ అయితే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఒక అంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ యాజ్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అనే థియరం కూడా మనం చెప్పామండి. ఒకటి మీరు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ థియరం మనకి ప్రూవ్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ థియరం ప్రూఫ్ ఉంది కదండి. ఆ ప్రూఫ్ అనేది ఇక్కడ రాసి దాని ద్వారా మనం ఈ థియరం అనేది ప్రూవ్ చేస్తామండి. ఇదండి మనకి లాస్ట్లో ద బౌండెడ్ ఎస్ అంటే ఇక్కడ ఎస్ అనేది ఏంటంటే ఒక బౌండెడ్ అని చెప్పాం. ఇదండి ఇక్కడతో మనకి థియరం అయితే కంప్లీట్ అయింది. అయితే నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయండి. డెఫినేషన్స్ అలాగే మనకి 5 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ కూడా ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటే మనం కాచీ సీక్వెన్స్ అంటున్నాం కదండి. ఆ కాచీ సీక్వెన్స్ సంబంధించి డెఫినేషను అలాగే మనకి 5 మార్క్స్కి సంబంధించి కొన్ని థియరమ్స్ అయితే అంటే 3 ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆ 3 థియరమ్స్. ఇదండి ఇక్కడతో మనకి ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. మిగిలిన థియరమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.